ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి గారి మీదున్న ఆరోపణ, ఈయన రాగాల్ని దొంగలిస్తూ ఉంటారు. బప్పీ లహరి గారు, మీరు ఎన్నో వందల సూపర్ హిట్ పాటల్ని కంపోజ్ చేశారు. ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఏమంటున్నారంటే బప్పీ లహరి గారు చాలా టాలెంటెడ్ అని. మీరు పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ కి కంపోజ్ చేశారు. 30,000కి పైగా పాటలు చేసిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. ప్రజలు ఏమంటున్నారంటే పాటలు కంపోజ్ చేసేటప్పుడు మీరు మీ బుర్రను తక్కువగా వాడుతూ దొంగలించడంలోనే మీ బుర్రని ఎక్కువగా వాడుతుంటారని అంటున్నారు. నేను ఒక మోడర్న్ మ్యూజిక్ని ఇండియాకు తీసుకురావాలని ప్రయత్నం చేశాను. దానికి కారణం ఏమిటంటే డిస్కో బీట్. డిస్కో అనే వర్డ్ని ఇండియాకు తీసుకొచ్చాను. ఈ డిస్కో ఇండియాకి సంబంధించిన వర్డ్ కాదు, ఇది విదేశాలకు చెందింది. మీరు విదేశానికి చెందినది తీసుకొచ్చేశారు. మైకేల్ జాక్సన్ ట్రాక్ ని దొంగలించారు. మైకేల్ జాక్సన్ బీటేమో అదే రకమైన సిచ్యుయేషన్ లో మిథున్ చక్రవర్తి మైకేల్ జాక్సన్ లాగా డాన్స్ చేస్తారు. అక్కడ నేను కీర్తన వాయించలేను కదా, అలాగే భజన కూడా వాయించలేను. అదే రకంగా బాంగ్లా కూడా వాయించలేను. టిపికల్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఏం చెప్పారంటే మాకు మైకేల్ జాక్సన్ బీటే కావాలన్నారు. సో దానికి తగినట్టుగా నేను మైకేల్ జాక్సన్ బీట్ ఇండియాకి తీసుకొచ్చాను. విజయాన్ని కూడా సాధించాను. ప్రజలు మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడటం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రేమ పెరగగానే మీరు ఎక్కువగా కాపీ కొట్టడం మొదలుపెట్టారు. కాపీ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఉన్న చాలా మంది కాపీ కాదు, జెరాక్స్ కాపీయే చేస్తున్నారు. కాపీ కాకుండా నేను ఒరిజినల్గానే చాలా మ్యూజిక్లు చేశాను కదా, దానికి సంబంధించిన లిస్టు నేను మీకు ఇస్తాను. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది బప్పీ లహరి మీద మోపబడిన ఈ కాపీ కట్ అనే నేరం అబద్ధం. ఒరిజినల్ లిస్ట్ చెప్పండి, నేను కాపీ లిస్ట్ చెప్తాను. తప్పకుండా. ఒరిజినల్ పాట మీరు వినే ఉంటారు, నేను చెప్తాను. చల్తే చల్తే మేరే యే గీత్ याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, किसी नजर को तेरा इंतजार आज भी है, मंजिले और भी जगह है, रास्ते अपनी जगह, हर नैनों में सपना, सपनों में सजनी, सजनी पे दिल लग गया, कि सजनी पे दिल लग गया, प्यार का तोहफा तेरा बना है जीवन मेरा. एवरीबॉडी कम ऑन. प्यार का तोहफा तेरा बना है जीवन मेरा, दिल के सहारे हमें पालिए, जीने का और क्या चाहिए, तोहफा तोहफा तोहफा. ఇలాంటి చాలా పాటలు ఉన్నాయి. ఇప్పుడు చూసారంటే ఈ పాట దూర్ దూర్ తుమ్ రహే పుకార్తే హమ్ రహే చల్తే చల్తే సినిమాలో ఎన్డీ విలియమ్స్ పాట. దాని గురించి నేను చెబుతాను, అందరి ముందు నేను చాలా వివరంగా చెబుతాను. న్యాయస్థానంలో చెబుతాను. ఆ పాటేమో दूर दूर तुम रहे पुकारते हम रहे, आज क्यों रात यूं जाओ ना. After that, tan tan tadan 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 tan tadan 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 tan tadan tan. రెయిన్ డ్రాప్స్ తో ఒక మ్యూజిక్ ఉంది. దాని నుండి నేను ఇన్స్పైర్ అయ్యి నా స్టైల్ని ఆ స్టైల్ని రెండు కలిపి మిక్స్ చేసింది. ఇంకా చూసారంటే మీరు ఈ పాటను కూడా వినే ఉంటారు. मेरे सपनों की रानी कब आएगी तू, तरट्टा रट्टा रट्टा टकीला तरट्टा रट्टा. ఇది ఆనాదోనాలో వచ్చింది. आओ ट्विस्ट करे आओ सम ओ చే విజయ్ ట్విస్ట్. इतना न मुझसे तू प्यार भरा, तू मैं एक पागल आवारा. చెలిల్దా ఛాయలో. तारा टट्टा तारा टट्टा तारा टट्टा. సో ఇందులో టోటల్ మ్యూజిక్ ఉంటుంది ఈ విధంగానే. సో నేను ఏం చెబుతున్నానంటే నింద అనేది నాకంటే సీనియర్స్ చాలా విషయాలు చేశారు. వాళ్ళతో కంపేర్ చేస్తే నేను చిన్నపిల్లని. మీరు దానికన్నా మీరు ముందు వాళ్లను రమ్మని చెప్పండి, వాళ్ళని ఆప్కి అదాలత్కి రమ్మని చెప్పండి. మీరు ఎందుకని మేరే సప్నం కి రాణి చేశారు, ఎందుకు ఆ టెస్ట్ ఇచ్చారు అని. क्यों देखो अब तो तुमसे नहीं कि खबर. ఇది బ్రిటిష్ పాట, మన శంకర్ జయకిషన్ చేసిన పాట ఇది. ఇలాంటి చాలా పాటలు అంటే ఉన్నాయి. మీరు ఆర్డి బర్మన్ గారితో 2-3 పాటలు తీశారు. నేనేం విన్నానంటే మీరప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి కొత్తగా వచ్చారు. ఆర్డి బర్మన్ గారు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, చాలా పాపులర్.
అప్పుడు చాలా మంది చెప్పారు ఆర్డి బర్మన్ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు బ్యాగ్ నిండా సీడీలు తీసుకొచ్చేవారట. అదంతా అబద్ధం. ఆ బ్యాగ్ వెయిట్ తట్టుకోలేక చిరిగి కింద పడిన సీడీస్ ని తీసుకునే మీరు మ్యూజిక్ చేసేవారట. కానీ ఆ టైంలో చూశారు అంటే పంచందా ఇంకా నేను ప్రయత్నం చేశాం. మేమిద్దరం కలిసి మోడర్న్ మ్యూజిక్ని ఇండియాలో యంగ్ జనరేషన్కి పరిచయం చేయాలనుకున్నాం. యంగ్ జనరేషన్ ఇప్పుడు డిస్కో అంతా చూస్తున్నారు, ఇప్పుడంతా డీజే ఇంకా రాక్ సాంగ్స్ చూస్తున్నారు. ఆ టైంలో ప్రాక్టికల్గా ఇదేమీ లేదు. సో ఆ టైంలో దానికి తగినట్టుగా మేము యంగ్ జనరేషన్ని ఇన్స్పైర్ చేసే విధంగా అంటే పంచం యారా దుష్మన్లోని హరి ఓం హరి, అవును, దాని కూడా మీరు హరి ఓం హరి కాపీ వన్ కొట్టేశారు. వే టికెట్ ఇన్స్పిరేషనే అది. లైక్ మెహబూబా మెహబూబా టోలీలో పంచమే చేశారు. సో ఈ విధమైన పాటల్ని నేను మేము ఒక కాపీ చెప్తాను, మీరు నాకు పంచంతాలోని 2 కాపీలు చెప్పండి. లేదు, అలా ఏమీ లేదు. ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, స్వరకల్పన బాగా చేస్తారు. అలా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారు. నాకు సంబంధించి చూసారంటే సంగీతం అనేది మోడర్న్ విషయాలను సృష్టించడానికి నేను ఇంతకుముందే చెప్పిన విధంగా కొత్త విషయాలను సృష్టించడానికి మనకి తప్పకుండా వాళ్ళ సపోర్ట్ మనకు అవసరం అవుతుంది. లేదంటే మనం మోడర్న్ మ్యూజిక్ చెయ్యలేము. బికాస్ ఇప్పుడు గిటార్ తీసుకోండి, డ్రమ్స్ తీసుకోండి, అవన్నీ కూడా వాళ్ళ ప్రాపర్టీయే. తబలా మన ప్రాపర్టీ, సితార్ మన ప్రాపర్టీ, సర్గం మన ప్రాపర్టీ, క్లాసికల్ మ్యూజిక్ మన ప్రాపర్టీ. బట్ నాకు సంబంధించి ఒక పాట నుంచి ఇన్స్పైర్ అయ్యి మోడర్న్ జనరేషన్ని ఇన్స్పైర్ చేయడంలో తప్పు లేదు. కానీ మీరు ఇది ఒప్పుకుంటారా, మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పంచంతా చేస్తున్నప్పుడు అలాగే ఆర్డి బర్మన్ గారు చేస్తున్నది వీటన్నిటిని మీరు కాపీ కొట్టడం మొదలు పెట్టారు. ప్రజలు మిమ్మల్ని ఆర్డి బర్మన్ గారి కాపీ క్యాటని అనడం మొదలు పెట్టారు. అసలు చూసారంటే నేను దాని గురించి చెప్పాలి అంటే ప్రతి మ్యూజిషియన్ ఇది చేశారు. ఇందులో ఆర్డి బర్మన్, బప్పీ లహరిల స్పెషాలిటీ ఏమిటంటే మేమిద్దరం కూడా మోడర్న్ మ్యూజిక్ ని తీసుకొచ్చాం. మేమిద్దరం కూడా చాలా ఐకమత్యంతో ఉండేవాళ్ళం అన్నమాట. కానీ నేను ఆర్డి బర్మన్ గారికి మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాడిని. ఆయన చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. అదే విధంగా ఇప్పుడు కూడా పంచందా మ్యూజిక్ ని ఇంకా వింటున్నారు అంటే ఇప్పుడు డిస్కోకి వెళ్లారంటే నా పాట, పంచందా పాటలే వినపడుతూ ఉంటాయి. అందులో చూసారంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలు ఎవరు వినరు. ఎందుకంటే మాకు అందులో మోడర్న్ బీట్, మోడర్న్ మ్యూజిక్ యొక్క సెన్స్ మా ఇద్దరికి కూడా ఉంది. దాన్ని మేము అందరి దగ్గరికి చేర్చాం. మీరు 1980s లో వచ్చారు. అప్పుడు ఆర్డి బర్మన్ గారు చాలా పాపులర్ గా ఉన్నారు. ఆ తర్వాత మీరు మ్యూజిక్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు. అది నిజమే. కానీ 73లో ఏమో జఖ్మే రిలీజ్ అయింది, చల్తే చల్తే. ఆ తర్వాత మొదలుపెట్టింది అదే మీరు చెప్పారు కదా 80sలో డిస్కో, డాన్సర్, నమక్ హలాల్, హిమ్మత్ వాలా, అవన్నీ కూడా ఒక డిఫరెంట్ అయిన మ్యూజిక్స్. అందులో ఎటువంటి కాపీ ఉండదు. హిమ్మత్ వాలా, తూఫాన్, మవాలి, మక్సద్, ఖైదీ నంబర్ 1, ఖైదీ, గర్హతో ఐసా, ముదద్, ఇవన్నీ కూడా డిఫరెంట్ మ్యూజిక్స్. ఫోక్ ఓరియంటెడ్ గా. యార్ బినా చైన్ కహారే, సాహెబ్ లో ఇదంతా ఫోక్ నుంచే. నేను ఫోక్ నుంచి ఇన్స్పైర్ అయ్యి 2 పాటలు చేశాను. 2 కూడా సూపర్ హిట్సే. यार बिना चैन कहाँ रे, प्यार बिना चैन कहाँ रे, यार बिना चैन कहाँ रे, प्यार बिना चैन कहाँ रे, सोना नेकी चांदी नेकी यार तो मिला, अरे प्यार कर ले, अरे प्यार कर ले. చాలా థ్యాంక్స్.